హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీతో ఒక మాట. నేను భారతి. ఈరోజు మనం ఈ వీడియోలో నిజమైన స్నేహం అంటే ఏమిటో శ్రీకృష్ణుడు సుధాముడి కథ ద్వారా తెలుసుకుందాం. సుధాముడికి మరొక పేరు కుచేలుడు. సుధాముడు శ్రీకృష్ణుడి చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరూ గురుకులంలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే వారి మధ్య బలమైన స్నేహం ఏర్పడింది. కాలం గడిచింది. శ్రీకృష్ణుడు ద్వారకకు రాజు అయ్యాడు. కానీ సుధాముడు మాత్రం చాలా పేదరికంగా జీవిస్తున్నాడు. ఒకరోజు సుధాముడి భార్య అతడిని శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి సహాయం కోరమని చెప్పింది. మొదట అతడు సంకోచించాడు. నేను పేదవాడిని, ఉత్త చేతులతో ఎలా వెళ్తాను అనుకున్నాడు. చివరకు తన భార్య ఇచ్చిన చిన్న అటుకుల మూట తీసుకొని ద్వారకకు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు సుధాముని చూసి చాలా ఆనందపడ్డాడు. ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నాడు. అతన్ని రాజులా గౌరవించాడు. తన స్నేహితుడి పాదాలను స్వయంగా తానే కడిగాడు. సుధాముడు తెచ్చిన అటుకులను ఎంతో ప్రేమగా స్వీకరించాడు. అవి చిన్నవైనా, విలువ తక్కువైనా అతని ప్రేమ చాలా పెద్దది. శ్రీకృష్ణుని ప్రేమను చూసిన సుధాముడు ఏమీ అడగకుండానే వెనుతిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత తన చిన్న గుడిసె స్థానంలో ఒక పెద్ద భవంతి, సంపద కనిపించాయి. అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతని యొక్క స్థితిని గ్రహించి శ్రీకృష్ణుడు అతనికి ఇచ్చినటువంటి బహుమతి అది. తన భార్యాబిడ్డలతో సంతోషంగా జీవించాడు. ఇది మనకు ఏమి నేర్పుతుంది అంటే, నిజమైన స్నేహం ఏ స్థాయిలో ఉన్నా ఎప్పటికీ మారదు. ప్రేమతో ఇచ్చిన బహుమతి చిన్నదైనా ఎంతో విలువైనది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.